ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన్న దేవుని కృపలో ఆయన దయలు మీరంతా బాగున్నారు కదా. ఒకవేళ ఏవైనా కష్టమైన పరిస్థితులు కూడా మీరు వెళ్తూ ఉన్నా, దేవుడు ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు తప్పక నీకు తోడుగా ఉంటాడు. శ్రమల్లో కూడా నీకు తోడుగా ఉంటాడు, కష్టాల్లో కూడా నీతో ఉంటాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి ఏ కష్టం గుండా వెళ్తున్నా భయపడొద్దు. దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోండి. ఆయనే మీ చేయి పట్టుకొని అన్నిటిని దాటిస్తాడు. కాబట్టి ఈరోజు తండ్రి నాతో మాట్లాడండి అయ్యా. నీ మాట కొరకు నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. నేను ఎవరైతే ఆశతో ఎదురు చూస్తున్నారో మీ అందరితో దేవుడు బలంగా మాట్లాడబోతున్నాడు. అంతేకాకుండా తన మాటను నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. మరి ముఖ్యంగా మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి, లేక ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కామెంట్స్ చదువుతున్నారు, మీ యొక్క భారాన్ని పంచుకొని మీ కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరి గురించి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని కృపను పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనము. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఈరోజు తెలియజేస్తున్న మాట, ఏ కట్లయితే మీ కుటుంబాన్ని బంధించి ఉంచాయో, ఏదైతే మీ కుటుంబాన్ని దాసులుగా ఉంచిందో వారి చేతిలో ఉండి నేను విడిపిస్తున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో మనుషులందరూ కూడా ఏదో ఒక బంధకంతో కట్టబడి బరువైన కాడిని మొయ్యలేక మోస్తూ ఆ కట్ల నుండి విడిపించుకోలేక, కట్లను తెంచుకోలేక ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. అందుకే ప్రభు చెప్పారు, ప్రయాసపడే భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ఇంకా దాని క్రిందకి చదివితే, నేను సాత్వికుడును దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఈ మాటలు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాల్లో రాయబడి ఉంది. చూడండి, నీ కట్ల నుండి, నీ భారం నుండి విడిపించగల ఒక శక్తి కలిగిన వాడు ఉన్నాడు. ఆయన నేను విడిపిస్తానని సెలవిస్తున్నాడు. ఎవరైతే ఆ భారాన్ని ఆయన మీద వేస్తారో, ఎవరైతే మొయ్యలేని కాడిని ఆయనపై వేస్తారో ఆయన తప్పకుండా భరిస్తాడు. భరించడానికి సిద్ధ మనసు గలవాడు. అంతేకాకుండా భరించగలిగిన సమర్థుడు. 2000 సంవత్సరాల క్రితమే నీ భారాన్ని ఆయన సిలువలో భరించారు. నీవు మొయ్యలేని ఆ భారాన్ని, ఆ కాడిని ఆయన ఎత్తుకున్నారు. నీ కొరకు ఆయన మోసారు, నీ కొరకు ఆయన భరించారు. కాబట్టి ఇక నువ్వు భరించక్కర్లేదు, ఇక నువ్వు మొయ్యక్కర్లేదు. ఆయనపై మోపితే ఆయన తప్పక భరిస్తాడు. నీవు ఆయన కాడి ఎత్తుకుంటే ఆయన కాడి సులువుగా ఉంటుందంట. ఆయన భారము ఎంతో తేలికగా ఉంటుందంట. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ప్రభువు నమ్ముకుంటే ఆయన కొరకు నమ్మకంగా జీవించడం చాలా కష్టమేమో, ఇవన్నీ విడిచిపెట్టుకోవాలి, ఇవన్నీ వదులుకోవాలి, అమ్మో నేను చెయ్యలేనేమో, నేను నమ్మకంగా జీవించలేనేమో, పరిశుద్ధంగా జీవించలేనేమో అని. కానీ ఆయనను అనుసరించడం కష్టం కాదు. ఆయన కాడి సులువు, ఆయన భారము తేలిక. నిజంగా ఆయన కొరకు నమ్మకంగా పరిశుద్ధమైన మార్గంలో జీవిస్తూ వెళ్తే అది ఎంతో సులువుగా ఉంటుంది. అంతేకాకుండా ఎంతో సంతోషంగా ఉంటుంది. మన ప్రాణములకు నెమ్మది, మనకు విశ్రాంతి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ బంధకంలో ఉన్నారు, ఏ బరువైన కాడిని మొయ్యలేక మోస్తున్నారు, ఏ విడిపించుకోలేని కట్లు నీ కుటుంబానికి ఉన్నాయి, నీ బిడ్డలకు ఉన్నాయి,
లేక నీ భర్తకున్నాయి, లేక నీ భార్యకున్నాయి. వీటన్నిటితో వెళ్ళి నువ్వు నలిగిపోతున్నావా? లేక రోగమనే బరువైన కాడిని మోస్తున్నావా? ఇక నేను మొయ్యలేను అనుకుంటున్నావా? నీ భారం ఏదైనా, నీ కాడి ఏదైనా, నీ బంధకం ఏదైనా, నీ కుటుంబాన్ని కట్టి ఉంచిన బంధకం ఏదైనా, భయపడద్దు. దేవుడు నేను మోస్తానని సెలవిస్తున్నాడు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులనుగా చేసిన వారి చేతిలో ఉండి వారిని విడిపిస్తానన్నాడు. అంటే దేనికైతే నీ కుటుంబం బానిసలుగా మారిపోయారో, నీ బిడ్డలు దేనికి బానిసలుగా మారిపోయారో, నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ కుటుంబంలో ఎవరైనప్పటికీ దేనికి బానిసలుగా మారిపోయారో, పాపమైన, వ్యసనాలైన, బంధకాలైన ఏదైనప్పటికీ కూడా దాసులుగా చేసిన వారి చేతిలో నుండి ఆయన తప్పక విడిపిస్తాడు. నీవు ఆయన మీద భారం వేస్తే, నీ కాడిని ఆయనకు అప్పగిస్తే, నీ భార్యను ఆయనకు అప్పగిస్తే ఇక నువ్వు భరించక్కర్లేదు. నువ్వు తేలికగా ఉండొచ్చు. ఎందుకంటే నీ ప్రతి శ్రమను, నీ ప్రతి శోధను, నీ ప్రతి శాపాన్ని ఆయన తీసుకుంటున్న వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఎందుకు భయపడుతున్నావు ప్రియ సహోదరి? ఆయనపై వేయి నీ భారాన్ని. ఇంకెందుకు భయపడుతున్నారు ప్రియ సహోదరుడా? ఆయనపై వేయండి మీ ప్రతి కాడిని. ఇక ఎందుకు భయపడుతున్నారు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు? ఆయనపై వేయండి మీ భారాన్ని. మీరు మొయ్యలేనిది ఏదైనప్పటికీ కూడా, ఈ చదువు నాకు భారంగా ఉంది, నేను మొయ్యలేకపోతున్నాను అనుకుంటున్నారా? దేవుని చేతిలో పెట్టండి. జ్ఞానానికి మూలాధారం ఆయనే. జ్ఞానాత్మతోనే నింపుతాడు. నీకు అర్థం కానివన్నీ కూడా నీకు బోధిస్తాడు ఆయన. కాబట్టి నీ భారాన్ని ఆయనపై వెయ్యి. ఒకవేళ నీ ఉద్యోగం నీకు భారంగా ఉందా? నేను మొయ్యలేకపోతున్నాను అనుకుంటున్నావా? ఆయనను పార్ట్నర్గా చేసుకో. నీతో పాటు ఆయన మోస్తాడు. నువ్వు చేయలేనిదంతా ఆయనపై వేస్తే ఆయన నీకు బదులుగా చేస్తాడు, నిన్ను తేలిక చేస్తాడు. ఒకవేళ ఈ కుటుంబ భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ఈ కుటుంబాన్ని నేను సంరక్షించలేకపోతున్నాను, నేను పోషించలేకపోతున్నాను అనుకుంటున్నారా? ఈరోజు దేవుడు నేను మోస్తానని సెలవిస్తున్నాడు. నీవు మొయ్యలేని ఆ భారాన్ని దేవునిపై వేయండి. తండ్రి, నా కుటుంబంలోనికి రా. నేను మొయ్యలేని ఈ కాడిని మీరు మొయ్యండి అయ్యా. మీరు తీసుకోండి అయ్యా నా భారాన్ని. నా కుటుంబాన్ని నడిపించండి అయ్యా. నేను నడిపించలేకపోతున్నాను, ఆయన చేతులకు అప్పగించు. తప్పకుండా ఆయన భరిస్తాడు, ఆయన మోస్తాడు, ఆయన నడిపిస్తాడు. నీ జీవిత నావకు ఆయన చుక్కానిగా ఉంటాడు. నీ కుటుంబానికి ఆయన నాయకుడుగా ఉంటాడు. ఒకవేళ నీ వ్యాపారాన్ని నువ్వు మొయ్యలేనట్టుగా ఉన్నావా? ఆయన చేతులకు అప్పగించి ఆయనని ఇన్వాల్వ్ చేస్తే నీ వ్యాపారంలో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన నీకు పార్ట్నర్గా ఉంటాడు. నీతో పాటు ఆయన పనిచేస్తాడు. నీకు బదులుగా ఆయన నీ భారాన్ని మోస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీలో అనేక మంది ఆర్థిక భారం నేను మొయ్యలేకపోతున్నాను, ఈ అప్పు బాధలు నేను భరించలేకపోతున్నాను, ఈ బంధకాలు నేను తెంచుకోలేకపోతున్నాను, ఈ ఆర్థిక బంధకాలని కట్లతో నేను కట్టబడి ఉన్నాను, నా కుటుంబం కట్టబడి ఉంది అని ఎంతగానో నలిగిపోతున్నారు కదా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న వాగ్దానం నీ కొరకే. నేను నీ భారాన్ని భరిస్తాను, నీ కట్లన్నిటినీ కూడా నేను తెంచివేస్తాను. అయితే నీవు చేయాల్సింది, బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన వైపు చూసి ఆయన చేతులకు అప్పగించి, నా తండ్రి ఉన్నాడు, ఆయన తప్పక విడిపిస్తాడు, ఆయనకు అసాధ్యమైంది లేదు అని నీవు ఆయన వైపు చూస్తే తప్పకుండా నీ భారం అంతటిని ఆయన మోసి నీకు గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు. చూడండి, జకర్యా 9వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంది, బంధకంలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. కట్లతో కట్టబడి బంధకాల్లో ఉండి కూడా ఒకవేళ మీరు నిరీక్షణ కలిగి ఉన్నారా? ఇక మీరు భయపడక్కర్లేదు. దేవుడు మీకు రెండంతలుగా మేలు చేయబోతున్నాడు. మీ కాడి కట్లను తెంచివేసి మిమ్మల్ని దాసులనుగా చేసిన వారి చేతిలోని విడిపించబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించండి. నా కట్లన్నీ నా ప్రభు తెంచివేశాడు. నా కుటుంబాన్ని విడిపించాడు, నా భర్తను విడిపించాడు, నా భార్యను విడిపించాడు, నా బిడ్డలను విడిపించాడు. మేము విడిపించబడ్డామని విశ్వసించండి. నమ్మిన వారందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. కట్టబడితే నేను గట్టి త్రాళ్లతోనూ, వీడనీదు ఆత్మ వీడనాదు వ్రతము. కట్టబడితే నేను గట్టి త్రాళ్లతోనూ, వీడనీదు ఆత్మ వీడనాదు వ్రతము. గ్రుడ్డివాడనైతే గాను గేడ్చుచుంటే, దిక్కులేకనేని దయను కోరుచుంటే,
గ్రుడ్డివాడనైతే గాను గీడ్చుచుంటే దిక్కులేకనే నీ దయను కోరుచుంటే ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు, నీ బ్రతికేదను ప్రభు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారు. ఏ కట్లతో ఉన్నారు భయపడకండి, నేను మిమ్మల్ని విడిపించబోతున్నాను. దేనికి మీ బిడ్డలు దాసులైపోయినా భయపడకండి, నేను విడిపిస్తాను. మీ భర్త దేనికి దాసులుగా ఉన్నా భయపడకండి, నేను విడిపిస్తాను. నీ భార్య దేనికి దాసురాలుగా అయిపోయినా భయపడకండి, నేను విడిపిస్తానని వాగ్దానం చేశారు. తండ్రి, నమ్మిన వారందరి జీవితాలు ఈ వాగ్దానము నెరవేరుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నెరవేర్చే దేవుడు. నమ్మిన వారందరి జీవితాలు వారి కట్లన్నీ తెంచబడుతున్నాయని నమ్ముతున్నాను. వారి బంధకాలన్నీ తెగిపోతున్నాయని నమ్ముతున్నాను. నైనా ఏ బంధకాలైనా ఏ కట్లైనా నీకు అసాధ్యమైంది లేదు తండ్రి. నీ శక్తి ప్రతి బంధకమును విడిపించగలుగుతుంది. అటువంటి శక్తితో ప్రతి ఒక్కరిని నింపండయ్యా. పాపపు కట్లతో ఉన్నవారిని విడిపిస్తున్నందుకు వందనాలు. వ్యసనాలతో బంధించబడిన వారిని విడిపిస్తున్నందుకు వందనాలు. ఆర్థిక బంధకాలతో కట్టబడి ఉన్నవారిని విడిపిస్తున్నందుకు వందనాలు. అప్పు బాధల్లో కట్టబడి ఉన్నవారిని విడిపిస్తున్నందుకు వందనాలు. కోర్టు కేసెస్లో నలిగిపోతున్న కట్టబడి ఉన్నవారిని విడిపిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలతో బంధించబడి ఉన్న వారిని విడిపిస్తున్నందుకు వందనాలు. వ్యాపారంలో సమస్యలతో బంధించబడిన వారిని విడిపిస్తున్నందుకు వందనాలు. కుటుంబ సమస్యలతో నిండిపోయి వ్యసనాలతో నిండిపోయిన వారిని విడిపిస్తున్నందుకు వందనాలు. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కడుతున్నందుకు వందనాలు తండ్రి. అనేక కుటుంబాలను కడుతున్నందుకు వందనాలు నాయన. పరిచర్య చేస్తున్న బిడ్డల జీవితాల్లో సంఘాలను కడుతున్నందుకు వందనాలు నాయన. విశ్వాసుల జీవితాలను కడుతున్నందుకు వందనాలు నాయన. నీకు దూరంగా వెళ్ళిపోయిన వారిని, వారి బంధకాలను విడిపించి తిరిగి నీ దగ్గరకు తీసుకోండి అయ్యా. తిరిగి నీ వారిగా చేసుకోండి తండ్రి. తిరిగి నీ సొత్తుగా చేసుకోండి పరిశుద్ధాత్ముడా. ప్రతి కుటుంబాన్ని చేతులు పెడుతున్నానయ్యా. ఎవరు ఏ బంధకంలో ఉన్నా కూడా నిన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని మీరు విడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, గర్భఫలం లేని ప్రతి బిడ్డ జీవితంలో కట్టబడిన ప్రతి కట్లను తెంచివేసి ప్రతి గర్భంను తెరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, వివాహ విషయంలో ఏ బంధకాలు ఉన్నాయో ఏ కట్లున్నాయో తెంచివేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ కొన్ని గాయపడిన చేతులకు అప్పగిస్తూ ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా నడిపిస్తారని, ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి మీరు తోడుండి నడిపిస్తారని బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. అనేక బంధకాల్లో ఉండి కట్టల్లో ఉండి ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నేను విడిపించుకోలేనేమో అని భయపడొద్దు. దేవుడు ఈరోజు వాగ్దానం ఇచ్చారు. వాగ్దాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రార్థనలు పోరాడండి, తప్పక విడుదల పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ కూడా ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.